వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించిన ఆన్సర్ షీట్స్ అయితే మనకి రావడం జరిగింది. సో మీకు డైరెక్ట్గా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోను టెలిగ్రామ్ ఛానల్లోనే అయితే షేర్ చేస్తాను. అక్కడ నుండి క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా, కింద క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్ పేపర్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏదైనా అబ్జెక్షన్స్ అనేవి మీరు పెట్టాలంటే కనుక పక్కన రైజ్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసి మీరైతే క్లిక్ హియర్ ఫర్ రైజ్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసి మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ అయితే చేయొచ్చు. ఇంకా అఫీషియల్ లో వెబ్సైట్ లో అయితే అప్డేట్ అవ్వలేదు, బట్ లింక్ లో క్లిక్ చేసినప్పుడు అయితే మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే కనుక సో కొద్దిగా వెయిట్ చేయండి, అఫీషియల్ గా అప్డేట్ కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో 1 అవర్ ఆర్ టుమారో అయితే చెక్ చేయండి. ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే కనుక నేను ఆల్రెడీ చెక్ చేశాను, క్వశ్చన్ పేపర్స్ అయితే కొంతమందికి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు ఎగ్జామ్ లో మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆ క్వశ్చన్ కి మీరు ఏం ఆన్సర్ చేశారు అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దాన్ని బట్టి మీరు మార్క్స్ అనేవి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఏదైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విషయంలో మీకు రాంగ్ గా ఇచ్చారు కీలో అనిపిస్తే కనుక మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ కి సంబంధించి మల్టీ టాస్కింగ్ యొక్క ఆన్సర్ కీకి సంబంధించిన అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.